టెహ్రాన్ నుంచి అందరూ వెంటనే ఖాళీ చేయండి. ఏది దొరికితే అది పట్టుకొని టెహ్రాన్కు దూరంగా వెళ్ళిపోండి. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీయులకు హెచ్చరిస్తూ చేసిన ప్రకటన. అమెరికా అధ్యక్షుడే కాదు, మన ఇండియాకు, మన పౌరులను హెచ్చరించింది. ఇలా అన్ని దేశాలు వార్నింగ్ బెల్ మోగించడంతో టెహ్రాన్లో ఏదో జరగబోతోందన్న ఆందోళన ఎక్కువైంది. ఇంతకు ట్రంప్ హెచ్చరికలు దేనికి సంకేతం? ఖమేనీ అంతమే తమ పంతం అంటున్న ఇజ్రాయెల్ స్టేట్మెంట్ వాస్తవ రూపంలోకి రానుందా? రానున్న కొన్ని గంటల్లో ఏం జరగనుంది? పశ్చిమాసియా యుద్ధ కుంపటిపై రగులుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయం పట్టుకుంది. ఇప్పుడు ట్రంప్ G7 సమిట్ ను అర్ధాంతరంగా ముగించి అమెరికా వెళ్లడం, సిచ్యుయేషన్ రూమ్ ను సిద్ధం చేయాలంటూ వైట్ హౌస్ ప్రతినిధులకు సూచించడం లాంటి పరిణామాలతో రాబోయే కొన్ని గంటల్లో ఇరాన్లో ఏదో జరగబోతుందన్న సంకేతాలు అమెరికా నుంచి వస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కంటే అందరి ఫోకస్ వైట్ హౌస్లోని సిచ్యుయేషన్ రూమ్ పై పడింది. చాలా అరుదుగా అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి వినిపించే మాట సిచ్యుయేషన్ రూమ్. చాలా శక్తివంతమైన వార్ రూమ్ అది. అమెరికా జాతీయ భద్రతా వ్యవహారాలను నిర్వహించే ఒక కీలకమైన ఇంటెలిజెన్స్ కమాండ్ సెంటరే సిచ్యుయేషన్ రూమ్. వైట్ హౌస్ వెస్ట్ వింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది ఈ రూమ్. రూమ్ మొత్తం 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఒకే గది కాదు, అనేక గదుల సముదాయమే సిచ్యుయేషన్ రూమ్ గా పిలుస్తుంటారు. ఇందులో అత్యాధునిక సాంకేతికత, సేఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాలు ఉంటాయి. సిచ్యుయేషన్ రూమ్ ను 1961లో జాన్ ఎఫ్ కెనడీ హయాంలో ఏర్పాటైంది. బే ఆఫ్ పిగ్స్ దాడి సమయంలో జాతీయ భద్రతా సమస్యలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వార్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తం మానిటరింగ్ చేస్తుంటుంది వైట్ హౌస్. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ను కూడా ట్రంప్ ఇక్కడ నుంచే పర్యవేక్షించనున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా సైట్లో భయంకర సందేశం పోస్ట్ చేశారు. టెహ్రాన్ను తక్షణం ఖాళీ చేయాలని పిలుపునివ్వడంతో అందరిలో భయం ఏర్పడింది. ఇజ్రాయెల్ ఇరాన్ రాజధానిపై వైమానిక దాడులను ఉధృతం చేసింది. సోమవారం టెహ్రాన్లోని సుమారు 3 లక్షల మంది ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. మంగళవారం ఉదయం జనం టెహ్రాన్ను వీడుతూ కనిపించారు. దుకాణాలు, చారిత్రక గ్రాండ్ బజార్ మూతపడ్డాయి. ఇరాన్ అధికారులు పరిస్థితి అదుపులో ఉందని, ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని చెబుతున్నా పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా ఉంది. మరోవైపు ఇరాన్లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లపై పరిమిత నిషేధం విధించారు. ఇజ్రాయెల్ డిజిటల్ ట్రాకింగ్ ఉపయోగిస్తుందని ఇరాన్ భయపడుతోంది. అంతేకాదు, ఇరాన్ బ్యాంకుపై సైబర్ అటాక్ జరిగింది. ఇరాన్లో స్థాపించబడిన మొదటి బ్యాంక్ అయిన సేపా ఆన్లైన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అంతేకాదు, పశ్చిమ దేశాల నిర్బంధాల కారణంగా ఇరాన్ అప్డేటెడ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చైనీస్ తయారీ ఎలక్ట్రానిక్స్, ప్యాచ్ చేయని పాత సిస్టంలపైనే ఇరాన్ ఆధారపడుతోంది. ఆ దేశమంతటా పైరేటెడ్ విండోస్, ఇతర సాఫ్ట్వేర్ వర్షన్లే ఉండటంతో సైబర్ అటాక్ ఈజీ అవుతోంది. సైబర్ అటాక్ ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ అనుమానిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రాజధాని అతలాకుతలమైంది. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ను ధ్వంసం చేస్తున్నాయి. కీలకమైన సైనిక కమాండర్లను ఇరాన్ ఒక్కొక్కరిగా కోల్పోతోంది. ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటూ ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఈశాన్య టెహ్రాన్లోని ఓ బంకర్లో కుటుంబంతో కలిసి ఆయన తలదాచుకున్నట్లు సమాచారం. మరోవైపు ట్రంప్ హడావుడిగా సిచ్యుయేషన్ రూమ్ ను సిద్ధం చేయించడంతో అమెరికా కూడా ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్తో చేతులు కలపనుందనే ప్రచారం జోరందుకుంది. ఇందుకోసం దాదాపు 20 అడుగుల పొడవుండే GBU-57 అనే భారీ బంకర్ బస్టర్ బాంబును సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సుమారు 13,600 కిలోల బరువు ఉంటుంది. దీనిని కేవలం అమెరికాకు తురుపు ముక్క అయిన B-2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు 5 యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని డియగో గార్సియా బేస్ కు చేర్చింది అమెరికా. దీనికి తోడు రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, ఇతర యుద్ధ విమానాలు, ఆయుధాలను అమెరికా పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఆ దేశ విమానవాహక నౌక USS నిమిట్జ్ కూడా బయలుదేరింది. దీంతో పాటు డెస్ట్రాయర్లు, ఇతర సహాయక నౌకలు కూడా వెళ్లడంతో పాటు బ్రిటన్ కూడా ఫైటర్ జెట్లను మోహరిస్తుండడం మరింత టెన్షన్ పెంచుతోంది.